శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మేము ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ చూడడం జరిగింది. ఎట్లా అయితే 2019 ఒక ఆర్‌సీబీ మ్యాచ్‌లో మిట్ట మధ్యాహ్నం వార్నర్, బెయిర్‌స్టో కలిపి చిత్తుగా కొట్టారో, అట్లానే రివర్స్‌లో ఈసారి బౌలర్స్ మొత్తం చీల్చి చెండాడేశారని చెప్పేయాలి. సో, ఈ మ్యాచ్ ఎప్పటికంటే భిన్నంగా నేను గౌతమ్ గారితో చూడడం జరిగింది. సో, గౌతమ్ గారు, నేను మామూలుగా ఎంజాయ్ చేయలే మ్యాచ్. మేము ఎట్లా అంటే డిన్నర్ ప్లాన్ చేసుకుంటే డిన్నర్ వచ్చి మేము అది తినేలోపే మ్యాచ్ అయిపోయింది. సో, గౌతమ్ గారు ఎలా ఉండే ఎక్స్‌పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంది. వెరీ నైస్ మ్యాచ్. ఇది విన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా బౌలింగ్ చేశారు ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు. ఇంత బాగా బౌలింగ్ చేయటం చూసి చాలా ఇంకా ఆనందం రెట్టింపయింది. ముఖ్యంగా సన్ రైజర్స్ తరఫున మన నట్టు బౌలింగ్‌లో 2 కార్ట్ వీలింగ్ బౌల్డ్ చూసి చాలా అసలు పట్టరాని సంతోషంగా ఉంది. అంటే అసలు ఫస్ట్ ఓవర్‌లోనే మనం ఫస్ట్ ఓవర్ అంటే ఇన్ ద సెన్స్ సెకండ్ ఓవర్ మొన్న మార్కో యాన్సన్ సెకండ్ ఓవర్, ఫస్ట్ ఓవర్, మా ఇన్నింగ్స్‌కి రెండో ఓవర్. అప్పుడు ఒకదానంటే ఒకటి వికెట్లు పడుతూనే ఉన్నాయి. మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అరే ఏందా బాల్ అసలది ఇన్ స్వింగా లేదా అవుట్ స్వింగా అని మాట్లాడుకుంటున్నాము. తర్వాత కోహ్లీ వస్తున్నాడు. మరి నేను మీతో అన్నాను, అరే కోహ్లీ ఆడతాడా ఇప్పుడు మన మీద ఆడతాడా అంటే లే డక్ అవుతాడు అన్నాడు. అట్లానే మీరు చెప్పినట్టే సేమ్ రిపీట్ అయింది. సో, మీకు ఆనందం వేసిందా కోహ్లీ డక్ అయినప్పుడు, లేదంటే బాధేసిందా? నాకైతే బాధేసింది. అలాంటి చాంపియన్ ప్లేయర్ అలా డకౌట్ అవ్వడం చూసి బాధేసింది. కానీ ఏం చేయాలో, ఏం చేయగలమో తెలియట్లేదు. వి ఆల్ ఎక్స్‌పెక్ట్ కోహ్లీ టు బి బ్యాక్. సో, కమింగ్ టు సన్ రైజర్స్. ఇప్పుడు మార్కో యాన్సన్ ఇప్పుడు హైట్, తనేసే కొంచెం ఆక్వర్డ్ బౌన్స్ అది చూసాము. కానీ ఇక్కడ ఆఫ్ ద పిచ్ మూవ్‌మెంట్ అండ్ ఇన్ ది ఎయిర్ కూడా స్వింగ్. ఆ ఫస్ట్ ఓవర్‌లో తీసిన వికెట్లలో 3 వికెట్లు తీసాడు. ఒకటేమో నీకు ఫాఫ్ డు ప్లెస్ ఏమో ఇన్నొస్తదనుకోని బాల్ ఆడుతుంటే యాక్చువల్‌గా సీమ్ మీద పడి కంప్లీట్ విత్ ద యాంగిల్ ఎళ్ళిపోయింది. కోహ్లీ విషయంలో అదేదో స్ట్రెయిట్ బాల్, నాకైతే స్ట్రెయిట్ బాల్ అనిపించింది. కోహ్లీ కూడా ప్రాబబ్లీ సీమ్ పొజిషన్ చూసి లోపలికొస్తుంది అనుకున్నాడు. కానీ ఆఫ్ ద పిచ్ పడి అట్లా బయటికెళ్తుంది. సో, మార్కో యాన్సన్ నేను గమనించింది ఏందంటే, తను స్ట్రెయిట్‌గా పడట్లేదు తన సీము. కొంచెం స్క్రాంబుల్ సీమ్ పడుతుంది. ఎట్లయితే జిమ్మీ ఆండర్సన్ వాబుల్ సీమ్ అట్లా ఇట్లా అని మాట్లాడి ఎటువైపు చూస్తుందో బాల్ తెలీదంటారు కదా! సో, ఆ అడ్వాంటేజ్ యాన్సన్‌కుంది. దానికి తోడు నీకు హైట్, యాంగిల్, లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్. కానీ మీకు అన్నిటికంటే నచ్చిన వికెట్ ఏది? అనుజ్ రావత్‌ని అయితే నీకు వసీం అక్రమ్ అవుట్ స్వింగ్ స్టైల్‌లో క్లీన్‌గా అవుట్ చేసాడు. నాకు ఎప్పుడైనా సరే ఫాస్ట్ బౌలర్ వికెట్స్‌లో బాగా నచ్చేది క్లీన్ బౌల్డ్ అవ్వటమే. సో, ఐ విల్ పిక్ ఫాఫ్ డు ప్లెసీ బౌల్డ్ ఆఫ్ మార్కో యాన్సన్ బౌలింగ్. సో, ఈ 3 వికెట్లు పడిన తర్వాత అసలు ఇంకా రిజల్ట్ డౌట్ ఉండేనా? నాకైతే 49 ఆల్ ఔట్ కింద మనం ఇంకా ఇంకో కొత్త రికార్డ్ సృష్టించాలని ఉండే నాకు. అది మాత్రం జరగలేదు. 68 వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. అన్‌ఫార్చునేట్ ఆర్‌సీబీ ఇలా అవుతుందని వాళ్ళు గూడా అనుకోనుండరు. కానీ ఇట్స్ ఎక్సెప్షనల్ బౌలింగ్. అందువల్ల మనం ఇలా గెలవటం జరిగింది. సో, ఇది ఇంకా ఏం మూవ్‌మెంట్స్ ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ మ్యాచ్ అంటారా? ఇప్పుడు మనం ప్రతి బౌలింగ్ ప్లాన్ ఇప్పుడు ఈ కోహ్లీ రాంగానే థర్డ్, సెకండ్ స్లిప్‌కి మార్కర్‌ని తేవడం గాని, లేదా కరెక్ట్ ఇప్పుడు నట్టుని తీసుకురావడం గాని, ఇమ్మీడియేట్‌గా వికెట్ తీయడం గాని ఇవన్నీ ఉన్నాయి. సో, ఈ నటరాజన్ అనే ఫినామినా ఏందో నాకు అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు డెత్ స్పెషలిస్ట్‌గా చూసాం. యార్కర్ నట్టు అంటాం. ఇక్కడేమో అవుట్ స్వింగ్ ఏస్తున్నాడు. నీకు హార్డ్ లెంత్ ఏస్తున్నాడు, బౌన్సర్ ఏస్తున్నాడు. ఇంత కంప్లీట్ బౌలర్‌గా కనిపిస్తున్నాడు. సో, దీన్ని బట్టి చూస్తుంటే అసలు అంటే ముందే గ్రహించి ఇంత మంచి బౌలింగ్ అటాక్ ఉంటది మనం అని చెప్పి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆప్షన్‌లో ఈ ప్లేయర్స్‌ని కొన్నారా? లేకపోతే అంటే వాళ్ళ ఆ అంచనాలను కూడా అధిగమించి ఆడుతున్నారంటారా? వాళ్ళ ఉద్దేశ్యాలు మనకు తెలియవు గానీ, ప్రస్తుతానికైతే బౌలర్స్ అందరూ వాళ్ళ లెంగ్త్స్‌ని చాలా పర్ఫెక్ట్‌గా హిట్ చేస్తున్నారు. యాన్సన్ ఎంత పర్ఫెక్ట్‌గా లెంగ్త్స్‌ని హిట్ చేస్తున్నాడో, మన నట్టు గూడా అంతే పర్ఫెక్ట్‌గా ఏస్తున్నాడు. హ్మ్. డెఫినెట్‌గా నలుగురు సీమ్ బౌలర్స్ 4 ప్రత్యేకంగా ఉన్నారు. భువీ ఏమో అసలు స్వింగ్ చేస్తున్నాడు కానీ వికెట్లు రావట్లేదు మరి పవర్ ప్లేలో భూవీ కంటే నీకు ఇప్పుడు ఎప్పుడు వికెట్లు చేసే భూవీ పర్పుల్ క్యాప్ తన దగ్గరే ఉంటది. కానీ నటరాజన్ ఈసారి బీట్ చేసేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 వికెట్ తీసేసాడు. ఇక రేస్ లో ఉన్నాడు మరి చాహల్తో. అవును. అట్లానే మన ఉమ్రాన్ మాలిక్ తన పేస్ తోటి బాగా కంట్రోల్ సాధించాడు. అతను గూడా ఇంకా చాలా ఏస్తున్నాడు.
ప్లస్ మనకి లాస్ట్ 3 మ్యాచెస్‌లో వాషి బయట కూర్చున్నాడు. ఆయన ప్లేస్‌లో వచ్చిన సుచిత్ చాలా బాగా లెఫ్ట్ ఆర్మ్ స్లో బౌలింగ్ వేసి రన్స్‌నైతే కట్టడి చేశాడు. ఇక ఇప్పుడు వాళ్ళని ఆల్ ఔట్ చేసేసాము. తర్వాత బ్యాటింగ్‌కొచ్చినప్పుడు అభిషేక్ శర్మ నీకు ఈ టోర్నమెంట్ ఫార్మ్ ఎట్లా ఉందో అందరికీ తెలుసు. తన టైమింగ్ గాని, తను బ్యాట్ స్వింగ్ గాని అసలు యువరాజ్ ఇంకా గంగూలీ ఇద్దరు కలిపితే ఒక ప్లేయర్ ఎవరు తయారవుతారంటే నాకు తెలిసి అక్కడ నాకు అభిషేక్ శర్మనే కనిపిస్తున్నాడు. సో యాహ్! అక్కడ ఏం డౌట్ లేదు. అది ఈ మ్యాచ్‌తో మనం నెట్ రన్ రేట్ అయితే 0.69 వెళ్ళిపోయింది. సో ఒకేసారి మైనస్ నుంచి పాజిటివ్‌కి వెళ్ళిపోయాము. సో ఇక మనం కప్పుకి ఎత్తడమే ఆలస్యం అంటారా? నేనైతే మామూలు ఎక్సైట్‌మెంట్‌లో లేను. Yeah, if they continue the same level of performance, they'll definitely go into the playoffs. అంటే మరి చేజింగ్ ఒకటే చేస్తున్నాం మరి. అది అదృష్టం అంతే. అంతకు మించి ఏం లేదు. అది ప్రస్తుతానికి కేన్ విలియమ్సన్ అదృష్టవశాత్తు 7 టాస్‌లు గెలవటం జరిగింది. అంటే ఇప్పుడు ఐపీఎల్ మొత్తంలో అన్ని స్టేడియంస్‌లో మనం చూసుకుంటే పిచెస్ స్లో అవుతున్నాయి. ఇప్పుడు బోర్న్ కూడా కొద్దిగా స్లో అయిందా? ఎక్కువ స్లో అవ్వలే గానీ, ఇంకా నీకు మంచి బ్యాటింగ్ పిచ్ గాని ఆర్ఎల్స్ పేస్ బౌలింగ్‌కి హెల్ప్ ఉంది. అట్లనే ఇప్పుడు యాన్సన్ నీకు అన్ని వికెట్లు తీయగలిగాడు పవర్ ప్లేలో. బట్ ఇక ముందుకెళ్ళే కొద్దీ అసలు నీకు స్లో అవుతున్నాయి. ఇప్పుడు నవీ ముంబైలో మ్యాచెస్ అయితే అసలు 150 విన్నింగ్ స్కోర్ అయిపోతుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో మరి టీము సక్సెస్ సాధిస్తదంటారా? అంటే నాకేమనిపిస్తుందంటే, శ్రేయస్ గోపాల్ తప్ప మనకి ఇంకో వికెట్ టేకింగ్ మిడిల్ ఓవర్స్ ఆప్షన్ లేడు. నీకు సుచిత్ ఉన్నా, సుందర్ ఉన్నా వాళ్ళు కంటైన్‌మెంట్ బౌలర్స్. ఇప్పుడు ఈ మ్యాచ్ అయిన తర్వాత బ్రైన్ లారా ఇంటర్వ్యూలో కూడా తను చెప్పిందేంటంటే, మేము ఊహించలేదు ఇన్ని వికెట్లు తీస్తామని ఊహించలేదు. ఇప్పుడు రికార్డ్స్ చూసుకుంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాక్సిమం నంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు. అవును. ఈ మామూలుగా మేము రూపొందించిన బౌలింగ్ అటాక్ ఓన్లీ రన్స్ కంటైన్ చేయడానికే ఉండే. కానీ టీమ్స్ మమ్మల్ని అటాక్ చేయడానికి పోయి వికెట్లు పోగొట్టుకుంటున్నారు. బట్ అంటే ఇప్పుడు పిచెస్ స్లో అయిన తర్వాత శ్రేయస్ గోపాల్ వస్తాడు. శ్రేయస్ గోపాల్ కూడా మంచి వికెట్ టేకరు. తన్నేం మర్చిపోకండి అంటున్నాడు కానీ నాకెందుకో ఐ హావ్ మై డౌట్స్. మరి ఇప్పుడు ఒకసారి నవీ ముంబైలో మనకు అదృష్టవశాత్తు మ్యాచ్లు లేవు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. మనకి నవీ ముంబై మ్యాచెస్ అన్ని ఇప్పుడు ఫస్ట్ 7 మ్యాచ్ల్లోనే అయిపోయినాయి. సో పిచెస్ ఫాస్ట్ గా ఉన్నప్పుడే మనం ఆడేసాము, గెలిచేసాము. సో వీఆర్ గోయింగ్ టు పూణే, వాంకడే. మనకిచ్చిన హోమ్ గ్రౌండ్ పూణే. సో అక్కడ కొంచెం ఫ్రెష్ గానే ఉన్నాయి పిచ్చెస్. ఇప్పుడు వాంకడే నీకు స్టార్టింగ్ లో స్లో ఉండే కానీ నిన్న మ్యాచ్ 200 జరిగింది. సో అక్కడ పిచ్ కొంచెం చేంజ్ అవుతుంది. స్లో పిచ్ నుంచి కొంచెం ఫాస్ట్ పిచ్ అంటే బ్యాటింగ్ పిచ్ అవుతున్నట్టు. యా ఇప్పుడు లారా చెప్పినట్టు పిచెస్ స్లో అయితే స్పిన్ కి సహకరిస్తే కనుక డెఫినెట్ గా శ్రేయస్ గోపాల్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఈ మ్యాచ్ లో ఇంకొక అన్సంగ్ హీరో ఉన్నాడు. ఇది నికోలస్ పూరన్. యాక్చువల్లీ మధ్య ఓవర్స్ లో హీ కాట్ ఎ వెరీ గుడ్ క్యాచ్ ఆఫ్ డీకే అండ్ హీ అపీల్. అది ఒక వెరీ గుడ్ రివ్యూ విచ్ వాస్ టేకెన్ బై కేన్ విలియమ్సన్ అండ్ సన్ రైజర్స్ టీమ్. అదే తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఓవర్ లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో హీ కాట్ ఎ వెరీ గుడ్ క్యాచ్. అసలు లేవు కదా, మిస్టేక్స్ లేవు ఈ మ్యాచ్ లో అస్సలు లేవు. దానివల్ల ఈ రెండు కూడా మంచి టర్నింగ్ పాయింట్సే. వాళ్ళు స్లోగా బిల్డ్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా మ్యాచ్ అంతా తిరిగిపోయి 7 వికెట్లు కోల్పోయి వాళ్ళు ఇంకా పీకల్లో కష్టాల్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి మనం. నాకెందుకో చాలా ప్యారలల్స్ కనిపిస్తున్నాయి ఈ టీమ్ ప్లేయింగ్ స్టైల్ ఇంకా 2016 మనం కప్ ఎత్తినప్పుడు ఉన్న ప్లేయింగ్ స్టైల్ కానీ స్క్వాడ్ కాంపోజిషన్ కానీ. అప్పుడు చూసుకుంటే కూడా లెఫ్ట్ ఆర్మర్స్ టీమ్ లెఫ్ట్ ఆర్మర్స్ నింపేశారు. ఆశిష్ నెహ్రా, నీకు ముస్తఫిజుర్ రెహమాన్, బరీందర్ స్రాన్ వీళ్ళందరూ ఉండే. అదే స్ట్రాటజీ ఇప్పుడు మళ్ళీ మనం ఫాలో అవుతున్నాం నన్ను అడిగితే. ఇప్పుడు నటరాజన్ అయినా, మార్కో యాన్సన్ అయినా, ఇప్పుడు ఆఫ్ఘాన్ బౌలర్ ఫజల్ ఫరూకీ అయినా, నీకు ఇంకా బ్యాకప్ బౌలర్స్ ఉన్నారు. సౌరభ్ అనే ఒక యంగ్ బౌలర్. సో ఇతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ తో నీ బేస్ చేసుకొని ఒక పేస్ అటాక్ తయారు చేసి ఇప్పుడు స్పిన్నర్స్ అనేది స్ట్రిక్ట్లీ సపోర్ట్. ఇప్పుడు నువ్వు సుచిత్ అయినా, సుందర్ అయినా వాళ్ళు అంటే నీకు ఈ షైన్ అవ్వడం మాత్రం ఈ నలుగురు పేసర్స్ షైన్ అవుతున్నారు. ఆ ఉండే ఒక స్పిన్నర్ మాత్రం జస్ట్ టైట్ గా ఉంచి ఒక 1 or 2 వికెట్స్ తీస్తున్నాడు. సో మనం 2016 మరి నాకైతే ఆగట్లే మరి.
విష్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అంటే ఎంజాయ్ ద విన్స్, ఎంజాయ్ ద సక్సెస్ అండ్ విష్ ఫర్ ద బెస్ట్. నాకైతే నమ్మకం ఉంది. ఆ 2016 కన్నా కూడా ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తారని. డెఫినెట్లీ బెటర్ టీమ్ దానికంటే ఇది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఏజ్ వైస్‌గా మనం తీసుకుంటే దే ఆర్ లిటిల్ ఓల్డీస్. ఈ టీమ్ అంతా కూడా యంగ్‌స్టర్స్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ లెస్ థాన్ 25 ఇయర్ ఓల్డ్. ప్రియం గర్గ్ గాని, అభిషేక్ శర్మ గాని, అబ్దుల్ సమద్ గాని, ఉమ్రాన్ మాలిక్ గాని, యాన్సన్ గాని, ఎవ్రీబడీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ 25 ఆర్ క్లోజ్ టు 26. సో ఇట్ ఈస్ ఫుల్ విత్ యంగ్‌స్టర్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఎంథూసియాజం. ఆక్షన్ టైమ్‌లో అందరూ ఏంటిది ఇలా ఉంది టీమ్ అనుకున్నారు. కానీ నౌ పీపుల్ ఆర్ రియలైజింగ్ దే బిల్ట్ దే ఆర్ దే డిడ్ ద ఆక్షన్ ఫర్ ద ఫ్యూచర్, నాట్ ఫర్ ఓన్లీ వన్ సీజన్. కానీ రిజల్ట్ మనం చూసుకుంటే ఇమీడియట్ కనిపిస్తుంది. అది గ్రేట్‌నెస్ ఒక రకంగా చెప్పాలంటే. రిజల్ట్ ఇలా కనిపించడం సంతోషం. కానీ అదే ఇప్పుడు ఆక్షన్ అప్పుడు మామూలు మేము తిట్టుకున్నాం ఫస్ట్ 2 మ్యాచెస్ అప్పుడైతే అభిషేక్ శర్మనైతే మామూలుగా తిట్టుకోలే అందరూ. మేము కూడా అనుకున్నాం అరే ఇంత లెవెల్‌లో నీ పైన ఇప్పుడు 6 కోట్లు పెట్టి టీమ్ మేనేజ్‌మెంట్ కొంటే నువ్వేందిరా స్వామి అసలు బాల్ ముట్టడానికే రావట్లే అనుకున్నాం. కానీ ఇప్పుడు ముట్టడమే కాదు ముట్టిన ప్రతి బాల్ బౌండరీ దాటేస్తుంది. ఇందాక రారా అన్నట్టు ముంబై వాళ్ళు యాన్సన్ ఎందుకు వదిలేశారో వాళ్ళకే తెలియదు. నిజంగా నాకు తెలిసి బుమ్రాకి తనకి జగడం ఉండే కదా అక్కడ సౌత్ ఆఫ్రికా అందుకోసం చెప్పి వదిలేశారు. అనవసరంగా వదిలేశారు. నిజంగా పడే కడుపు నిండిపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటిలానే సన్ రైజర్స్ మ్యాచ్ షేర్ అనుభవమే ఉంటది. ప్రతి సీజన్ సన్ రైజర్స్ ఆర్సీబీ చెరొక మ్యాచ్ పంచుకుంటారు. ఈసారి పంచుకుంటారో లేదో తెలియదు కానీ ప్రతి సంవత్సరం ఆర్సీబీకి మ్యాచ్ ఓడిపోవడం అనేది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ప్రతిసారి వాళ్ళు మన ఇది 100 సార్లు చెప్పుంటా పాడ్కాస్ట్ లో సన్ రైజర్స్ అండ్ ఆర్సీబీ రైవల్రీ ఇస్ ద బెస్ట్ రైవల్రీ నన్ను అడిగితే మొత్తం ఐపీఎల్ హిస్టరీలో. సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ ఆల్సో. వాళ్ళ అది పక్కన పెడితే ఒక అది ఎల్ క్లాసికో అని అందరూ గుర్తిస్తారు. అది పక్కన పెడితే సన్ రైజర్స్ అండ్ ఆర్సీబీ రైవల్రీ ఫ్యాసినేటింగ్ రైవల్రీ. అండ్ ఎప్పుడు ఆర్సీబీ సంబరాలు చేసుకున్నప్పుడల్లా మనం ఏదో చెడగొట్టడానికి వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఓకే మనం బండి పట్టాల మీదకి వచ్చేసింది మనం ప్లే ఆఫ్స్ ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటే ఇప్పుడు ఈ నెగిటివ్ రన్ రేట్ వాళ్ళు ఎట్లా దెబ్బతీస్తుందో వాళ్ళకి బాగా తెలుసు. మళ్ళీ టేబుల్ వేసుకోవాల్సి వస్తుందేమో. సో మనమైతే నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. బట్ నెక్స్ట్ 3 మ్యాచెస్ అంత ఈజీ అయితే ఉండేవి కాదు. సో టేబుల్ టాపర్స్ గుజరాత్ టైటన్స్ తో ఆడుతున్నాము, తర్వాత చెన్నైతో ఆడుతున్నాము, తర్వాత అగైన్ ఢిల్లీతో ఆడుతున్నాము. బాగా ఆకలి మీద ఉన్న ఢిల్లీ అండ్ బాగా ఆకలితో వెయిట్ చేస్తున్న డేవిడ్ బాయ్తో. సో నెక్స్ట్ 3 మ్యాచెస్ ఎట్లా ఉండబోతుందట? నెక్స్ట్ 3 మ్యాచెస్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఏ మాత్రము ఛాన్స్ ఇవ్వకూడదు. దే హ్యావ్ టు కంటిన్యూ ద సేమ్ డిసిప్లిన్ ఇన్ ద నెక్స్ట్ 3 మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్‌లో మనం ఎక్స్ట్రాలు చాలా ఇచ్చాము, ఓడిపోయాము. సెకండ్ మ్యాచ్‌లో కూడా కొన్ని ఎక్స్ట్రాలు ఇచ్చాము, ఓడిపోయాము. నౌ ద నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా రన్స్ విచ్ గివెన్ బై ఎస్ఆర్హెచ్ ఈస్ వెరీ 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 లెస్. అస్సలు ఏ మాత్రం మామూలు రన్సే కొట్టలేదు ఇంకా ఎక్స్ట్రా ఆడిస్తాం స్వామి. అస్సలు కొట్టనివ్వట్లేదు. దట్ వే వి ఆర్ అండర్ వెరీ గుడ్ కంట్రోల్ ఆఫ్ బౌలింగ్. సిమిలర్లీ బ్యాటింగ్ ఆల్సో మనం అన్ని ఎప్పుడు ఇస్తారు బ్యాటింగ్ ఛాన్స్? బ్యాటింగ్ ఎప్పుడు ఇస్తారు? బాల్ ఎత్తుకుని వదలడం తప్ప ఏం చేయట్లేదు. రాకూడదనే కోరుకుంటున్నాను నేనైతే. ప్రతి మ్యాచ్ 7 వికెట్స్ 8 వికెట్స్ అలానే గెలుస్తున్నారు కాబట్టి అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే కూడా ఆర్ఆర్ లాగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటా. సో అది ఫస్ట్ నేనైతే అదే దానికే వెయిటింగ్. మనం టాస్ ఎప్పుడు ఓడిపోతామో వెయిటింగ్. నేనైతే ఎప్పుడు మనం బ్యాటింగ్ చేస్తామో బ్యాటింగ్ చేసినప్పుడు మనం ఎప్పుడు ఈ కన్జర్వేటివ్ అప్రోచ్ ఏదైతే ఉందో మనం పవర్ ప్లేలో వికెట్స్ ఇవాళ మనం 69 రన్స్ పక్కా కొట్టేస్తామని తెలుసు. మనం ఫాస్ట్ గా కొట్టాలి ఎందుకంటే రిటర్న్ రేట్ కావాలి. బట్ అయినా కానీ కేన్ విలియమ్సన్ ఏమో టెస్ట్ మ్యాచ్ ఆడుతుండే అటు సైడ్. వికెట్ మనం పవర్ ప్లేలో వికెట్ పోయే ప్రసక్తే లేదు. ఏ టార్గెట్ 200 ఉండని 50 ఉండని 30 ఉండని పవర్ ప్లేలో మాత్రం మేము వికెట్ ఇవ్వము. సో అందుకని మేము డిఫెన్స్ ఆడతాం అన్నట్టు ఫస్ట్ 2 ఓవర్స్ మాత్రం ఏమి స్కోర్ ఓపెన్ చేయదు. తర్వాత అభిషేక్ శర్మ అటు నుంచి ఫట్ కొట్టుకుంటూ వచ్చేసాడు. ఆయన అనుకున్నట్టే పవర్ ప్లే తర్వాత వికెట్ పడింది. దాని తర్వాత త్రిపాఠి ఫినిష్ చేసాడు. బట్ ఇది అంటే ఒక రకంగా చూస్తే దేనికి
అంటే ఎట్లా ఎవరు ఎట్లా ఉన్నా గానీ, ఎవరేమన్నా గానీ ఇప్పుడు ఇవాళ టాస్ అప్పుడు కూడా ఇయన్ బిషప్ అన్నాడు కేన్ విలియమ్సన్‌తో. మీ పవర్ ప్లే గురించి మీరేమంటారంటే, జస్ట్ స్ట్రాటజీ. మేము అనుకున్న స్ట్రాటజీ అదే. వి వాంట్ టు స్టార్ట్స్‌లో ఇప్పుడు టోటల్ ఎట్లుందంటే అట్లా చేస్తాం మేము. బౌలర్స్ మాకు బాగా ఏస్తున్నారు. సో, అలా మా గేమ్ ప్లాన్‌లో మేము ఉన్నామని చెప్పి కాన్ఫిడెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు జనాలు జనరల్‌గా ఇప్పుడు అటాకింగ్ గేమ్ ఇష్టపడతారు. జనాలు టికెట్లు కొనేది కూడా దానికి. బట్ అల్టిమేట్‌గా కావాల్సింది రిజల్ట్స్. సో, ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు టామ్ మూడీ, హ్యాట్స్ ఆఫ్ టు కేన్ విలియమ్సన్. డేల్ స్టెయిన్, బ్రియన్ లారా, ముత్తయ్య ముత్తయ్య మురళీధరన్. మొత్తానికి అసలు ఇవాళ మ్యాచ్ అసలు కేజీఎఫ్ వర్సెస్ ఆర్ఆర్ఆర్ అన్నారు. సో హ్యాండ్స్ డౌన్ ఆర్ఆర్ఆర్ కొట్టేసింది. కేజీఎఫ్ మీమ్ వేసినందుకు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కేజీఎఫ్ లానే తొక్కేశారు. సో యా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ లో ఎట్లా ఉంటుందో పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. అండ్ నేను ఇప్పుడు యాక్చువల్గా 1 month బ్యాక్ టికెట్లు చేసుకుందాం అనుకున్నా బాంబే మ్యాచ్ చూద్దామని. బట్ ఎందుకో చేసుకోలేదు. బట్ నౌ ఇట్ ఇస్ టూ లేట్. ఇప్పుడు పోయే టైం ఛాన్స్ కూడా లేదు. సో హోపింగ్ సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తారని చెప్పి ఇట్లాంటి ఎస్ఆర్హెచ్ ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్ ఇంకా ఎక్కువ చేద్దామని. సో అంతటితో నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్ సైనింగ్ ఆఫ్ విత్ గౌతమ్.